మున్సిపాలిటీలో ఉన్నటువంటి యొక్క వ్యాపారులు కానీ లేదా చిన్న వ్యాపారుల ద్వారా వచ్చేటువంటి యొక్క ట్యాక్స్లు ఏవైతే వసూలు చేస్తూ ఉన్నారో, ఇంటి మీద వసూలు చేస్తున్నటువంటివి నల్లా బిల్లులు, కరెంట్ బిల్లులు ఎంత మేరకు ఈ యొక్క కరెక్షన్స్ అవుతున్నాయి, మరి అందులో ఎంతవరకు మరి ఈ యొక్క నగరం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిందనేటువంటి విషయంలో కూడా మనకు క్లారిటీ ఇవ్వాలా. కాబట్టి ఇవన్నిటి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో నయా పైసా ఖర్చు పెట్టి అభివృద్ధి చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఈ మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళు ఓటు హక్కు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కుటుంబ పాలన అడ్డం పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఢిల్లీ నుంచి గల్లీ వరకు కుటుంబ పాలన. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు తెరదీసి ప్రతిపక్షాలను, పోలీసు యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అధికారంలో ఉన్నాం. మెజార్టీ రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాకు ఆల్టర్నేటివ్ పార్టీ కాదు. వారి యొక్క స్థానము 4 నుంచి 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏదో 1-2-3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాబో కాలంలో ఆ యొక్క రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ నిజంగానే కాంగ్రెస్ ముక్తి భారత్ దిశగా పోతూ ఉన్నది. ప్రభుత్వం, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి యొక్క కుట్రలకు, కుతంత్రాలకు, బెదిరింపులకు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. యంత్రాంగం కూడా, పోలీస్ యంత్రాంగం కూడా నిష్పక్షంగా వ్యవహరించాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాబో కాలంలో మేమే అధికారంలోకి వస్తాం. కాబట్టి ఒక్కసారి వారు కూడా అర్థం చేసుకొని ఎక్కడ కూడా అలాంటి యొక్క చర్యలకు దిగవద్దని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చీఫ్ మినిస్టర్స్ అయ్యిండ్రు, మేయర్స్ అయ్యిండ్రు, సామాన్య కార్యకర్తలు అయ్యిండ్రు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కేవలం కుటుంబ పరిపాలనే ఉండాలని ముందు దిశలో పెడుతుంది. ఇక బీఆర్ఎస్కి వస్తే ఇక్కడ ఉన్న నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కేవలం కాంగ్రెస్ని గెలిపియాలని కండువాలు వేసుకోకుండా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడ పంపించగలుగుతారో క్యాండిడేట్లని అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యాండిడేట్లను సరెండర్ అయిపోతుంది, అది చేయిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఇక్కడ మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి బెదిరింపులు, ఇది సహించం. భారతీయ జనతా పార్టీ ఎన్నో ప్రబోధాలు చేయిస్తోంది వాళ్ళతో. డబ్బులు ఆఫర్ చేయడం, మీరు విత్డ్రా చేసుకోండి, మీరు ఇది చేయకండి, క్యాన్వాసింగ్ చేయకండి. ఒకవేళ క్యాండిడేట్తో కార్యకర్తలు లేదా అక్కడ కాలనీ వాసులు వెళ్తే వాళ్ళకి ఫోన్ చేసి థ్రెటన్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తే రేపు వికారాబాద్ ప్రజలు ఈ థ్రెటనింగ్కి అట్లాగే సాగుతుంది. భయభ్రాంతులకే ఉంటారు వాళ్ళు, భయంతోనే బతకాలి ప్రజలు కూడా. ఏం చేసినా కానీ భయపట్టించడం, అంటే ఆ పరిపాలనలోనే పోవాలనుకుంటున్నారా? దయచేసి వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆలోచించాలా. మనకి ఇన్ఛార్జ్ లాగా బీదర్ నుండి కూడా ఉపేంద్ర దేశపాండే గారు వచ్చారు. వారు బీదర్ నుండి, కానీ వారి వైఫ్ ఇక్కడ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ నుండే. వారు కూడా చెప్పడం ఏం జరిగింది అని అంటే, వికారాబాద్ మేము ఎట్లా వదిలిపెట్టిపోయినాము, గట్లనే ఉన్నది, ఏం మారలేదు, ఏం అభివృద్ధి చెందలేదని కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక రోడ్లు బాగాలేవు, స్ట్రీట్ లైట్స్ లేవు. మాజీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు
మీ ముందు చార్జ్ షీట్ని మరియు మేనిఫెస్టోని పెట్టారు. ఇవన్నీ పోగా తప్పకుండా వికారాబాద్ అభివృద్ధి గురించే భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. మాధవరెడ్డి గారు చెప్పినట్టుగా ఢిల్లీ నుండి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ కేవలము ఫ్యామిలీ వాళ్ళనే తీసుకురావాలా, ఫ్యామిలీ వాళ్ళనే చేయాలా అనే దిశలోనే వెళ్తుంది. ఇక్కడ కూడా వికారాబాద్ మున్సిపాలిటీలో ఆయన ఎమ్మెల్యే మా బిడ్డ మున్సిపల్ చైర్మన్ అవ్వాలి అని, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవ్వరు కూడా కార్యకర్తలు లేరా మున్సిపాలిటీ చైర్మన్ అవ్వడానికి? ఎవరు అర్హతలు లేరా? ఎందుకు బిడ్డను తీసుకురావాల్సి వచ్చింది? బిడ్డను తీసుకొస్తే మొత్తము కాన్స్టిట్యున్సీ అయినా మున్సిపాలిటీ అయినా ఆయనేమో పెద్ద గద్దెల హైదరాబాద్లో కూర్చుంటాడు, ఈమెమో ఇక్కడ చిన్న చైర్లో ఇక్కడ కూర్చోడానికి పరిపాలించడానిక? కాంగ్రెస్ పార్టీలో ఏ మహిళ లేదు అనేది ప్రూవ్ అయిపోయింది. ఎవరిని పైకి రానియరు, ఏ పార్టీ కార్యకర్తలు పైకి రానియరు అని కాంగ్రెస్ ప్రూవ్ అయిపోయింది. కానీ భారతీయ జనతా పార్టీలో ఏ రాష్ట్రంలో అయినా తీసుకోండి, మేము ఎప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ని డిక్లేర్ చేయలేదు, ఏ మేయర్ని డిక్లేర్ చేయలేదు, లేదా ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మున్సిపాలిటీ చైర్మన్ని డిక్లేర్ చేయము. పార్టీ సింబల్తోనే ముందుకెళ్తాం. పార్టీ అభివృద్ధి చేసిన పదంలోనే ముందుకెళ్తాం. అభివృద్ధి గురించే మాట్లాడే ముందుకెళ్తాం. ఇదంతా అయిన తర్వాతనే మా దాంట్లో అందరూ ఆలోచించి పార్టీ వ్యక్తులందరూ కూడా సీనియర్లు కూర్చొని హై లెవెల్ నుండి స్టేట్ నుండి అయినా సెంట్రల్ నుండి అయినా ఆ పేరు వస్తుంది, మీరందరూ ఆలోచించి చెప్పండి అని ఒక కార్యకర్త సామాన్య సమస్యలు కూడా పూర్తి స్థాయి లోపల విముక్తి కలిగే రకంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని కృషి చేయడం జరుగుతుంది. అదే రకంగా గత 10 ఏళ్ల క్రితం నుంచి కూడా శివసాగర్కు సుందరీకరణ చేస్తామని చెప్పి ఊరిస్తూ 10 ఏళ్ల క్రితమే 5 కోట్ల రూపాయలు శివసాగర్కి వచ్చినాయని చెప్పి కూడా ప్రకటన చేసి అప్పటి నుంచి ఊరిస్తున్నారు. పని మాత్రం స్టార్ట్ కావట్లేదు. కాబట్టి ఆ శివసాగర్ సుందరీకరణ పనులను బీజేపీ అధికారంలోకి వస్తే అత్యంత తొందరలో పనులని దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా ఈ రోడ్ల వ్యవస్థ అనేది పూర్తి స్థాయి లోపల ఏ రకంగా కూడా సరైన పద్ధతుల్లో లేదు. మనకు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మొదలుకొంటే ఆలంపల్లి వరకు కూడా ఏ ఒక్క క్రాసింగ్ చౌరస్తాల దగ్గర కూడా సరైన పద్ధతి లోపల రోడ్లు లేవు. కాబట్టి వాటన్నిటికీ కారకులు ఎవరు? ఇప్పుడున్న పరిపాలనలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వాటిని అడ్డుకొని కనీసం డివైడర్ కట్టిన వాటిని కూల్ చేసే పరిస్థితి కానీ చైర్మన్గా పనిచేసే వ్యక్తులే చేశారు. కాబట్టి వీటన్నిటి కూడా అరికట్టి ఈ ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి కూడలు ఏర్పాటు చేయడం, జగ్జవరం చౌరస్తా లోపల కూడలు విస్తరణ చేయడం, అదే రకంగా ఈ బసవేశ్వర చౌక్ దగ్గర ఉన్నటువంటి కూడలిని కూడా ఒక క్రమబద్ధతకు తీసుకురావడం కోసం భారతీయ జనతా పార్టీ పరిపాలనలోకి వస్తే కృషి చేయడం జరుగుతుంది. మార్నింగ్ వాక్ ఎక్కడ చేస్తారు ప్రజలు? పిల్లలు ఆడుకోవాలంటే ఎక్కడ వెళ్తారు? గృహిణీలు వాళ్ళ ఇంటి నుండి కొంచెం టైం వచ్చి స్పెండ్ చేయాలంటే ఎక్కడ స్పెండ్ చేయగలుగుతారు? ఎన్వైర్న్మెంట్ మార్చాలి అని అంటే కొన్ని పార్కులు ఉంటే, చెట్లు ఉంటే ఎన్వైర్న్మెంట్ మారుతుంది. సో దయచేసి ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టింది అన్నీ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడున్న ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి సహాయంతో తప్పకుండా సెంట్రల్ నుండి నిధులు తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్లీ మొత్తం కూడా వికారాబాద్ మున్సిపాలిటీకే దీని అభివృద్ధికే పెడతామని మేము వాగ్దానం చేస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క మాట మేము రాసింది మేనిఫెస్టోలో అది తప్పకుండా పూర్తి చేస్తాం. వికారాబాద్ ప్రజలకు అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మున్సిపాలిటీ ప్రజలకి దయచేసి ఓట్లు, మీకు వికారాబాద్ అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్కి అందరికీ కూడా ఓటు వేసి వాళ్ళకి గెలిపించి రేపు మీరు వికారాబాద్ ఏ రకంగా చేంజ్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది అని మీరు రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా చూస్తారు. అందుకని ఆలోచించి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. పురపాలన లోపల అవకాశం కనిపిస్తే
మేము ఏ రకమైన పరిపాలన అందిస్తామనేది ఒక మేనిఫెస్టో రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. దాంట్లోపల ముఖ్యంగా నిజాయితీతోటి పారదర్శకంగా ఉండేటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటన చేస్తుంది. అదేవిధంగా మనకు కేంద్రంలో అధికారం ఉంది, మనకు స్థానికంగా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి వారి సహకారంతో కేంద్ర నిధుల ద్వారా కూడా వికారాబాద్ యొక్క సమగ్రమైన అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. ఈ వికారాబాద్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ లోపల అవినీతి అరాచకం రాజ్యం వెలుగుతుంది కాబట్టి దీన్ని అంతిగూఢంగా అరికట్టి ఒక అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వికారాబాద్ మున్సిపాలిటీని పనితీరును కూడా చక్కదిద్దడానికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కృషి చేస్తుంది. అదే రకంగా పట్టణం లోపల విచ్చలవిడిగా ఆక్రమణలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన ఎక్కడ షెడ్లు కట్టడం, ఏది పడితే అది ఆక్రమించి వ్యాపారం చేసుకునేటువంటి స్థితి ఉంది కాబట్టి ఈ విచ్చలవిడి ఆక్రమణలు తొలగించేందుకు భారతీయ జనతా పార్టీ పరిపాలన లోపల కృషి చేయడం జరుగుతుంది.